వెల్కమ్ టు ట్రిపుల్ ఆర్ న్యూస్ తెలంగాణ. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారికి పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో గల కొండ గృహంలో ఉన్న పురాతనమైన శ్రీ శేషసాయి లక్ష్మీనారాయణ స్వామి మందిరంలో ఈరోజు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని మండలంలోని చుట్టుప్రక్కల గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి దండాల నాగరాజు పంతులు ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. గురు గోవింద దాస్ ఇస్కాన్ నిజామాబాద్ ద్వారకానగర్ గారిచే భక్తులకు వైకుంఠ ఏకాదశి విశిష్టతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకుడు దండాల నాగరాజు పంతులు, గురు గోవింద దాస్ ఇస్కాన్, ఎల్ఐసి దాస్, బైరి నాగేష్, డాక్టర్ రవి, డాక్టర్ లింబాద్రి మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ట్రిపుల్ ఆర్ న్యూస్ రిపోర్టర్ ఎం రాజేశ్వర్, మండలం సిరికొండ, జిల్లా నిజామాబాద్. విశ్వమాసం వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ లక్ష్మీనారాయణ స్వామి శేషసాయి లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానంలో అభిషేకం నిర్వహించడం జరిగింది. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ లక్ష్మీనారాయణ స్వామికి, ఓం శ్రీ లక్ష్మీనారాయణ స్వామికి, ఓం శ్రీ లక్ష్మీనారాయణ స్వామికి. హరే కృష్ణ హరే కృష్ణ.
ఈరోజు చాలా పవిత్రమైనటువంటి ఒక ఏకాదశి. ఏం ఏకాదశి ఈరోజు? పుత్రద ఏకాదశి. ఇంకోటి ఏమిటంటే ఉత్తర ద్వారా ఏదైతే ఉత్తరాన్ని ప్రవేశిస్తారు కాబట్టి దీన్ని 3 పేర్లు ఇస్తారు. పుత్రద ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, ఇంకోటి పుత్రద ఏకాదశి. అంటే మనకు ప్రతి నెలల 2 ఏకాదశులు వస్తాయి. అంటే దీని ప్రత్యేకత ఏమంటే ప్రతి నెలల 2 ఏకాదశులు ఎవరైతే పాటిస్తారో ఇవన్నీ కూడా మనకు ఫలితం లభిస్తుంది. కానీ ఇది ముక్కోటి ఏకాదశులు అంటారు. అంటే దాని అర్థమైంది అంటే 3 కోట్ల ఏకాదశుల ఫలితం అంతా ఎవరైతే ఈరోజు ఏకాదశి వ్రతం పాలన చేస్తారో ఆ యొక్క ఫలితం దొరుకుతుందట. అంటే 3 కోట్ల ఏకాదశులు చేయాలంటే ఎన్ని కావాలా? ఒకటే జన్మల, ఒకటే వ్రతము, ఒకటే వ్రత పాలన చేసేది. ఈ 3 కలిస్తే మనకు కేవలము ఈ యొక్క 3 కోట్ల ఏదైతే ఏకాదశి వ్రతం చేస్తామో ఆ యొక్క పాలన ఈ యొక్క పుత్రదేహ నుంచి మనకు లభిస్తుంది. అందుగురించి ఈరోజు ఎంత వీలైతే అంత హరివాసం అంటే భగవంతుని దగ్గర ఉండి మనం జపం చేయడము. ఏకాదశి అంటే మనకు జనని అంటే తల్లితో సమానం. ఏకాదశి వ్రతం లేకుంటే మనకు ఏ భక్తి కూడా రాదు. మనకు శాస్త్రం ఏం చెప్తా అంటే ఎన్నో వ్రతాలు సోమవారము, మంగళవారము, బుధవారం ప్రతి ఒక్క ఉపవాసాలు ఉంటారు. కానీ హరిభక్తి విలాసం ఏం చెప్తా అంటే ఎవరైతే ఎన్ని వ్రతాలు ఉండి ఒక ఏకాదశి వ్రతం లేకపోతే ఏ వ్రతం కూడా పనిచేయదట. కానీ ఇవన్నీ ఏ వ్రతాలు ఏ ఒక్క పొద్దులు ఉండకుండా కేవలం ఒక ఏకాదశి ఉంటే ఈ యొక్క ఫలితాన్ని మొత్తం మనకు 26 ఏకాదశిల యొక్క ఫలితాన్ని మనం పొందగలుగుతాం. అందు గురించి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వైకుంఠ ఏకాదశి అంటే వై అంటే ఏంది? భగవంతుని స్థలం. కుంట అంటే చింతలేంది. ఆ యొక్క వైకుంఠ ద్వారం వెళ్ళడానికి కోసమే మన ఏకాదశి మొదటి మనకు తల్లితో సమానమని దీన్ని ప్రతి ఆచార్యులు మనకు సాధువులు అందరూ కూడా వివరిస్తారు. అందు గురించి ప్రతి ఒక్కరు కూడా నెలకు 2 ఏకాదశులు తప్పకుండా మీరు పాటించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.